ఇక విశాఖలో జరిగే యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. మరి కాసేపట్లో యోగాంధ్ర ప్రపంచ రికార్డు మొదలవుతుంది. ప్రపంచమంతా కూడా ఇప్పుడు విశాఖ వైపు చూస్తుంది. మన ప్రస్తుతం విశాఖ వైపు ప్రధాన వేదికలో ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడ మోదీతో పాటు అమలు చేరుకుంటున్నాం. యోగాంధ్ర అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం కోసమే. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి అవకాశాన్ని మోడీ గారు కల్పించారు. ఆ అవకాశాన్ని పూర్తిగా 100% సద్వినియోగం చేసుకొని యోగాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ప్రపంచంలో ఈరోజు యోగా అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక భాగం కావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. అనారోగ్యం పాల్గొకుండా ఉండాలి అంటే యోగా చెయ్యాలి. ఈరోజు 75 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారందరూ కూడా యోగా చేసిన వాళ్ళు, ధ్యానం చేసినటువంటి వాళ్ళే ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. ఇది అనాదిగా వస్తున్నటువంటిది. యోగా జీవితంలో ఒక భాగం కావాలని, ప్రతి ఒక్కరిని యోగాకి అలవర్చుకునేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష. ఈరోజు 2 కోట్లకు పైబడి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 2 కోట్లకు పైబడి చేసుకున్న వాళ్ళ సగభాగం రోజు యోగా అలవర్చుకున్నా కానీ హాస్పిటల్లో సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది. అందరూ ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చొరవతో ఈరోజు ఎంతోమంది హర్షిస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు యోగాను పరిచయం చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మెజారిటీ పీపుల్ యోగాకి అలవాటు చేసేటువంటి భాగ్యాన్ని కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. సో ఇది అంటే ఖచ్చితంగా యోగా అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు సొంతం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని సాధించవచ్చు. సో ఇది ఈరోజు ఒక ఈవెంటే కాకుండా దీని తర్వాత కూడా కొనసాగించడం ద్వారా సో ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతగా ఉపయోగపడుతుంది అనేది చెప్పడానికి ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఇంత భారీ ఈవెంట్ వరల్డ్ రికార్డుని చేయటమే కాదు, దీన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం, దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి సహకారంతో పనిచేయడం వల్ల నెరవేరుస్తున్నామని చెప్పారు. మరి కాసేపట్లో మోడీ అటు చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అలాగే మిగతా కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. వాళ్ళు ఇప్పటికే గ్యాలరీస్లోకి ఎవరికైతే కేటాయించారో కంపార్ట్మెంట్లో వాళ్ళంతా కూడా చేరుకోవాలన్నటువంటి